హాయ్ అండి. నేను ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు అయిపోతుంది. మీకు కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా నాకేమీ ఫలితం అయితే దక్కలేదండి. ఆ సంగతి మీకు కూడా తెలుసు. అయినా నాకు ఇంట్రెస్ట్ పోకుండా వీడియోస్ పెడుతున్నాను అంటే మా అమ్మ మా నాన్న కోసం అయితే వీడియోస్ పెడుతున్నామండి. మేము వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాము. యూట్యూబ్ కోసం ఏమీ తెలియదండి. అయినా ఛానల్ అయితే స్టార్ట్ చేసాం మేము. స్టార్ట్ చేసిన కాడ నుంచి ఏ ఒక్క రోజు కూడా వీడియో అయితే ఆపలేదండి. కారణం డబ్బులు వస్తాయని కాదు, మా అమ్మ మా నాన్న వీడియోస్ చూస్తారని మాత్రమే ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం మేము. నేను పాత వీడియోల్లో కూడా చెప్పానండి, ఇదేమీ అబద్ధం కాదు. వ్యూస్ కోసం లైక్ల కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. మేము చాలా దూరంగా ఉంటాం కదండి. వారానికి ఒక్కసారి పోనీ నెలకు ఒక్కసారి వచ్చి చూడడానికి కూడా ఉండదు. మా నాన్న అలా బాధపడేవారండి. మా నాన్న బాధని కొంచెమన్నా పోగొట్టాలని చెప్పి రోజు మేము ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ఏం తిన్నాము అని మా నాన్న తెలుసుకుంటారని చెప్పి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశామండి. నేను బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడాలంటేనే చాలా సిగ్గుగా ఉండేదాన్నండి. అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా మాట్లాడుతున్నానంటే నాకు నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఇలా మారిపోవడానికి కారణం మా నాన్నేనండి. మా నాన్నకి కాలుకి దెబ్బ తగిలిన తర్వాత ఇంకా ఎక్కువ మా కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. మేము పెట్టే వీడియోలు, మా పిల్లలు చేసే అల్లరి, మేము చేసే వంటలు ఇంకప్పటి నుంచి బాగా అలవాటు పడిపోయారండి ఈ వీడియోస్కి. ఒక్కరోజు పెట్టకపోయినా ఏమైందమ్మా వీడియోస్ పెట్టలేదని అయితే ఫోన్ చేస్తారన్నమాట. మా నాన్న అయితే మేము పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారండి. అంతలా ఈ వీడియోలకి మా నాన్న కనెక్ట్ అయిపోయాడు అన్నమాట. ఇంకా నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా మా నాన్న కోసమైనా వీడియోస్ పెట్టాలని చెప్పి నాకు ఓపుకున్నా ఓపిక లేకపోయినా నేను నాకు ఒంట్లో బాగుంది అన్నట్టుగానే నేను వీడియోస్ అయితే చేసి పెడతానండి, మా నాన్న కోసం మాత్రమే. మా నాన్నకి ఆ సంతోషాన్ని అయితే దూరం చేశారండి కొంతమంది. మా నాన్న ఫోన్ అయితే దుబ్బేశారన్నమాట. మా నాన్న షాప్ పెట్టారు కదండి, ఆ షాపులోకి డ్రింక్ కావాలని చెప్పి 2 అబ్బాయిలు అయితే వచ్చారంటండి. డ్రింక్ ఇవ్వండి అని అడిగారంట. నాన్న ఫోన్ మాట్లాడుతూ ఉన్నారంట. ఫోను బల్ల మీద పెట్టి వాళ్ళకి డ్రింక్ బాటిల్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇచ్చేలోపు ఆ డ్రింక్ అడిగిన వాళ్ళు నాన్న ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారంటండి. అసలు అలా దొంగతనం చేయడానికి చేతులు ఎలా వస్తాయో కొంతమందికి అర్థం కాదండి. ఆదివారం నైట్ 10 గంటలకి ఫోన్ అయితే తీసుకెళ్ళిపోయారంటండి. మా నాన్న అయితే 3 రోజుల నుంచి అసలు చాలా బాధపడుతున్నారండి. ఎంత కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి అంట. మా అమ్మ ఫోన్ చేసి అయితే చెప్పింది. మాకే చాలా బాధ అనిపించిందండి. మా అమ్మ చెప్పే విధానాన్ని బట్టండి మాకు కావాల్సిన వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే ఎవరో ఆ ఫోన్ అయితే దొబ్బేశారని నాకైతే అర్థమయ్యింది. కావాలనే చేశారండి. మా నాన్న నేర్పించారు. మా నాన్న ఎంత బాధ పెట్టారో, మా నాన్నని ఇప్పుడు వరకు బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదండి. మా నాన్న ఫోన్ తీసుకెళ్ళి మా నాన్నకి అంత బాధని మిగిల్చారు. ఇంకా అక్కడ ఉన్న డబ్బులు పెట్టి తీసుకెళ్ళిపోయినా అంత బాధపడేవాడు కాదేమో. ఫోన్ తీసుకెళ్ళిపోయేసరికి మా నాన్న అయితే చాలా బాధపడ్డాడు. మా నాన్న ఉసురు ఊరికే పోదు. మా నాన్న తాపీ పని చేసేవారండి. మా నాన్నకి ఆ పనిలోనే కరెంటు స్తంభం పడిపోయి కాలు అయితే విరిగిపోయింది. 1,50,000 పెట్టి ఆపరేషన్ అయితే చేపించామండి మేము. మా నాన్న అయితే తాపీ పని చేయకూడదని అయితే అన్నారు. అయినా కూడా మా నాన్న ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఏదో ఒక పని చేయాలి, కష్టపడాలి, ఖాళీగా ఉంటే ఏమొస్తుందని చెప్పి మా నాన్న ఆపరేషన్ చేసిన కాలుతో ఒక 2,000, 3,000తో ఒక బడ్డీ అయితే తయారు చేసుకున్నారండి. ఆ బడ్డీని తీసుకొచ్చి కాలువ పక్కన పెట్టుకుని అందులో మళ్ళీ ఇంకో 2,000 పెట్టి సరుకు తెచ్చుకుని ఆ 2,000 సరుకు అమ్ముకుని మళ్ళీ ఇంకో 5,000 చేసి 5,000 పెట్టి సరుకు తెచ్చుకుని అలా ఒక కిల్లీ షాప్ అయితే పెట్టుకున్నారండి. ఒక సోడా కొట్టు అయితే పెట్టుకున్నారు. మా నాన్న ఆ ఇరిగిపోయిన కాలుతో కష్టపడాలని చెప్పి మా నాన్నే షాపుని తయారు చేసుకున్నారండి. నేను వీడియోలో కూడా పెట్టాను. ఆ షాపు మా నాన్నగారు సొంతంగా, మా తమ్ముడు మా నాన్న ఇద్దరు తయారు చేసుకున్నారండి. మా నాన్నకి వెల్డింగ్ మిషన్ ఉంది మాట. రేకు కొనుక్కు తెచ్చుకుని ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అవి బద్దెలు అంటారు కదండి, రాడ్లు అవి ఇస్తే అవన్నీ వెల్డింగ్ పెట్టుకుని చిన్న చిన్న ముక్కలు వెల్డింగ్ పెట్టుకుని మా నాన్న షాప్ అయితే రెడీ చేసుకున్నాడండి. నాన్న కుంటుకాలతోనే ఇంత కష్టపడి సంపాదిస్తున్నాడు. మీకేమొచ్చిందిరా పోయే కాలం? ఇలా ఒకరి ఫోనులు దొంగతనం చేసి బతికే బతుకు ఏం బతుకురా అది? నాన్న ఎంతో కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ఫలితం ఆ అమ్మవారు ఎప్పటికైనా ఇస్తుందిరా. నువ్వు చేసిన పనికి నువ్వు ఎప్పటికైనా పాపం అనేది అనుభవించాల్సి వస్తుంది. మా ఉసురు ఊరికే పోదు నీకు.
మా అమ్మ మా నాన్నలతో మాట్లాడుకోకుండా చేసావు నువ్వు. మాకు ఫోన్ మాట్లాడుకోవడానికి ఆధారం కూడా ఆ ఫోనేనండి. ఇంకా ఆ ఫోను మాకు కావాల్సిన వాళ్ళే తీసుకెళ్లారని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకు అంటే బయట వాళ్ళు తీసుకుని వెళ్తే సిమ్ తీసి పడేసేవాళ్ళండి. వీళ్ళైతే స్విచ్ ఆఫ్ చేశారంతే, అన్నీ పనిచేస్తున్నాయి. అందుకనే నాకైతే డౌట్ వచ్చింది. ఎవ్వరో మా నాన్న మీద కక్ష గట్టి ఈ ఫోన్ అయితే తీసుకుని వెళ్ళిపోయారండి. ఈ వీడియో ఆ ఫోన్కి ఖచ్చితంగా వెళ్తుందండి. వాడు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూస్తాడనమాట. ఎవ్వరో వాళ్ళ చేత కావాలని ఈ ఫోన్ అయితే తీసుకుని వెళ్ళిపోయేలా చేశారండి. వాడు ఖచ్చితంగా ఫోను రీసెట్ కొట్టడానికి చూసినప్పుడైనా ఈ వీడియో అయితే వాడి ఫోన్కి అయితే ఖచ్చితంగా వెళ్తుందండి. ఎందుకంటే వాడు ఇంకా ఆ ఫోన్లో సిమ్ అయితే తీసేయలేదు అనమాట. నాకైతే సిగ్నల్స్ చూపిస్తుంది. మా పిల్లలైతే ఆ ఫోన్ ఎక్కడుందో వెతికే ప్రయత్నంలో అయితే ఉన్నారు. దొరక్కపోయినా వాడు ఎవరనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.